నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భర్త మరణిస్తే కోడలిని పోషించే బాధ్యత ఎవరికి ఉంటుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 19 ప్రకారంగా భర్త అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మరణిస్తే వారసత్వంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులలో భర్తకు వచ్చే వాటా ఏదైతే ఉందో ఆ వాటాని అత్తామామలు వారి యొక్క కోడలికి ఆ వాటాని కేటాయించాలి. అలా అత్తామామలు కొడుకు మరణించిన తర్వాత కోడలికి కొడుకుకు చెందాల్సిన ఆస్తిలోని వాటా ఇవ్వకుండా కోడలిని ఆమె యొక్క పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ వారిని ఇంట్లో నుంచి బయటికి నెట్టివేసే ప్రయత్నం చేస్తే ఆ కోడలు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైలు చేయవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కేసు కూడా ఫైలు చేసే హక్కును ఆవిడ కలిగి ఉంటుంది. మరి మెయింటెనెన్స్ కేసు ఎవరి మీద ఫైలు చేయాలి అని అంటే, మామయ్య తన కొడుకుని వివాహం జరిపించి బాధ్యతగా కోడల్ని ఇంట్లోకి తీసుకొచ్చారు కాబట్టి వారసత్వంగా వచ్చే ఆస్తి తన కుమారుడి యొక్క వాటా కోడలికి చెందేలాగా ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి, మిగతా కుమారులకు ఆస్తులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ కోడలు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టవచ్చు, మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు అని చెప్పి చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ కోడలికి పిల్లలు లేని సందర్భం ఉంటే ఆమె భర్త యొక్క ఆస్తిని, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భర్త యొక్క ఆస్తిని అనుభవించవచ్చు. కానీ ఆమె ఒక్కతే ఎవరినైనా అడాప్షన్ తీసుకున్నట్టు తీసుకొని ఆ ప్రాపర్టీ వాళ్లకు రాసే ప్రయత్నం చేస్తే అది చట్టబద్ధతను కలిగి ఉండదు. కాబట్టి అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారంగా మెయింటెనెన్స్ ఫైల్ చేయవచ్చు, ఆస్తిని అనుభవించే హక్కుని కోడలు కలిగి ఉంటుంది, పిల్లలు ఎలాగో హక్కుదారులు అవుతారు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.